పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అన్ని దారులు మూసుకుపోయాయా? జగన్కిక వేరే దారి లేదా? కాంగ్రెస్తో వెళ్ళలేరు, బీజేపీ తోడురాదు. నెక్స్ట్ ఇక జగన్ ఏం చేస్తారు? జగన్ తన తండ్రి ఆశయాలను పునాదిగా చేసుకుని ఎంతో శ్రమించి వైసీపీని నిర్మించుకున్నారు. మరెంతో పట్టుదలగా కృషి చేసి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఓ భవనం నిర్మించడం చాలా కష్టం, కానీ కూల్చడానికి కొన్ని గంటలు చాలు. అదేవిధంగా తిరుమల లడ్డూ ప్రసాద వ్యవహారంలో వైసీపీ ఇప్పుడు కుప్ప కూలిపోతుంది. జగన్ హిందూ వ్యతిరేకి అనే భావన తెలుగు ప్రజల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ వ్యవహారంతో అది మరింతగా బలపడింది. దేశవ్యాప్తంగా కోట్లాది హిందువులు కూడా ఇప్పుడు జగన్ను విలన్గా భావిస్తున్నారు. దేశ ప్రజలు ఏమనుకుంటే జగన్కేం నష్టం అంటే ప్రత్యక్షంగా అయితే ఏమీ ఉండదు. కానీ ఈ హిందూ వ్యతిరేక ముద్ర బలంగా పడడంతో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కూడా జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిందే. లేకుంటే ఉత్తరాదిన బీజేపీ ఓటు బ్యాంక్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఈ భయంతోనే ఎన్డీఏలోకి వైసీపీని బీజేపీ అనుమతించలేదు. ఏపీలో పొత్తులకు జగన్ సిద్ధపడ్డా బీజేపీ అంగీకరించలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇక దేశంలో ముస్లిం ఓటు బ్యాంక్ని లౌకికవాద పార్టీ అనే ముద్రను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విషయాల్లో చాలా ఆచితూచి స్పందిస్తుంది. కానీ తొలిసారిగా రాహుల్ గాంధీ స్పందిస్తూ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఖండించి దర్యాప్తు జరిపించాలని ట్వీట్ చేశారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కోట్లాది హిందువుల మనోభావాలను గౌరవించి వారికి దగ్గరయ్యేందుకు లేదా వారిని దూరం చేసుకోలేకనే. ఇక ఇప్పుడు జగన్ గురించి మళ్ళీ 2 ముక్కలు చెప్పుకోక తప్పదు. ఎన్నికల్లో ఒంటరిగా పోరాడడమే చాలా గొప్ప విషయం అంటున్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే రాజకీయ వ్యభిచారమైనట్లు జగన్ మాట్లాడేవారు. ఇప్పుడు వైసీపీకి అదే శాపంగా మారింది. బీజేపీ ఎలాగూ తోడుగా రాదు కనుక జగన్ మెల్లగా కాంగ్రెస్తో చేతులు కలపాలనుకుంటే ఇప్పుడు ఈ వివాదం కారణంగా కాంగ్రెస్ కూడా దూరం పెడుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జగన్కు అండగా నిలబడేందుకు కేసీఆర్ కూడా ముందుకు రావడం లేదు. వస్తే బండి సంజయ్ వంటి వారు తెలంగాణలో హిందూ ఓట్లు బ్యాంక్ కొల్లగొట్టేస్తారు కనుక బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మరోపక్క ఆంధ్రలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఎలాగూ జగన్కు శత్రువులే. ఇప్పుడు హిందువులను కూడా జగన్ శత్రువులుగా మార్చుకున్నారు. ఈ వ్యవహారంలో లాభపడింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని అందరూ అనుకోవచ్చు. రాజకీయ కోణంలో చూస్తే కొంతవరకు ఇది నిజమే. కానీ ఈ వ్యవహారంలో ఆయన కంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎక్కువ మేలు జరిగిందని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరిస్తే తన పరిస్థితి ఏమిటని వైఎస్ షర్మిల ఇంతకాలం ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్క దెబ్బతో రాహుల్ గాంధీయే స్వయంగా జగన్కు కాంగ్రెస్ తలుపును మూసేశారు కనుక ఇకపై ఆమె ప్రశాంతంగా ఏపీలో రాజకీయాలు చేసుకోవచ్చు. తిరుపతి వెంకన్న లడ్డూనా మజాకా? పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.